హైదరాబాద్లో అయితే వర్షాలు మామూలుగా పడట్లేదు. ఈ క్లైమేట్లో వేడి వేడిగా ఇలా రైస్లో చికెన్ వేసి వండుకొని తింటే టేస్ట్ ఉంటుందండి. అసలు మామూలుగా ఉండదు. తిన్న ఎవరైనా సరే మీ వంటకి ఫిదా అవ్వాల్సిందే. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చూసారా పీస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, షాహీ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తానండి నేను బిర్యానీలో. దీనివల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. చూసారా మనకి చికెన్ అనేది ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా చక్కగా అయితే కలుపుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేనైతే ఇక్కడ 2 గ్లాస్ అయితే సరిపోతుందండి. బట్ నాకు ఈ రైస్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను అందుకే 2.5 గ్లాస్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ చేసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా మనకి చికెన్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి.